మామయ్య అలీకి అత్తయ్యని చూశారనడం నిజంరా? చేంట్రా చేంటన్నా కాదా? అదే సార్, ఈ అమ్మాయి గారు చూడడానికి అమ్మగారిలా ఉన్నా మన అమ్మగారు కాదు సార్. చేంట్రా చేంట్ నువ్వు చెప్పేది? అవును సార్, ఈ అమ్మాయికి 18-20 సంవత్సరాలు ఉంటాయి. మొన్న మన ఇంటికి వచ్చింది కదా సార్. చెవరు మన ఇంటికి వచ్చింది? ఈ అమ్మాయి గారే సార్. చీవిడమ్మాయి ఏంట్రా? తన అసలు ఈ న్యూస్ ఏంటి? అవయవాల ముఠ గుట్టురట్టు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 20 ఏళ్ల అనురాధ అనే ఒక అమ్మాయి ధైర్య సాహసాలతో అవయవాల మాఫియాను ప్రభుత్వానికి పట్టించింది. 20 ఏళ్ళంటే అదే రూపం, అదే కళ, అదే అంటే తను కూతురు ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చిందా? వచ్చింది సార్. రై నిజం చెప్పరా? ఈ అమ్మాయినా? అయ్యో అవును సార్, ఆ రోజు రాత్రి మీరు లాన్లో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా సార్. పిల్లలు ఉన్నారు, ఇక్కడే తింటానంది, లోపల పడుకుంటానని చెప్పింది కదా సార్. సారు నమస్తే సారు. సారు బిడ్డకి పానం మంచిగా లేదు, గీడ దావఖానాకి వచ్చినాం. జరగి రాత్రి గీడేను ఆడ పండనిస్తే పుణ్యం ఉంటుంది సారు. పొద్దుగాలకి వెళ్ళిపోతాం. నీ బిడ్డలాంటిదాని సారు, కాదనుకుండ్రి. ఈ అమ్మాయి ఆ అమ్మాయి గారే సార్. ఇంతకు ముందే అన్నాడు నేను ఇంట్లోకి రాలేదు కదా సార్. నిన్న వీరు సార్ గారు లగేజ్ కారులో పెట్టమంటే పెట్టడానికి లోపలికి వచ్చాను సార్. అప్పుడు చూశాను అమ్మగారి ఫోటో, గుర్తుపెట్టాను సార్. వెంటనే ఈ విషయం వీరు గారికి చెప్పాలనుకున్నా, కానీ సార్ అర్జెంట్లో ఉండి నేను చెప్పేది వినిపించుకోకుండా విసుక్కున్నారు సార్. మంచిది, మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. మంచిది సార్. ఏమ్మా బయలుదేరుతున్నారా? అవు సారు. మంచిదమ్మా, ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి రా. పేషెంట్గా కాదు, పరిచయం ఉన్న మంచి మనిషిగా. గట్లనే సారు, గింత ప్రేమతో చూసిండ్రు, రాకుండా ఏడికిపోతా బోల్. బాగుందమ్మా నీ ఊతపదం. సరే ఒక్క నిమిషం ఉండు. మేరీ సార్, ఆ కవర్ ఇవ్వు. ఓకే సార్. ఇవి నువ్వు హాస్పిటల్లో కట్టిన డబ్బులు, తీసుకెళ్ళు. నువ్వు చల్లగుండాలి సారు. పోయొస్తాం. అలాగేనమ్మా.
అన్నట్టు మర్చిపోయా, మేరీ ఆ బ్యాగ్ కూడా ఇవ్వు. ఓకే సార్. ఏం లేదమ్మా, నువ్వు ప్రాణాలు కాపాడిన సూర్య గారి కారు మీద ఏదో బ్యాగ్ పడేసి ఉందట. దానిలో నా కార్డు ఉండడంతో ఆయన దాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అను, ఇదిగో, ఇది నీదేనేమో చూడమ్మా. గది మాదే సారు. ఎవడో దొంగ మా దగ్గర ఎత్తుకుపోయిండు. అవు సారు, గిది మాదే. మా బట్టలు కూడా ఉన్నాయి సారు. అవు సారు, ఈ బ్యాగ్ నిజంగా మాదే. చూసావమ్మా తమాషా, నీ బ్యాగ్ ఆయన కాపాడాడు, ఆయన ప్రాణాలు నువ్వు కాపాడావు. సారు, గా సార్ని కండ్లతోనైతే చూడలేకపోతే కమ్సే కమ్ ఫోన్ అన్న చేస్తా సారు. గా సార్ నిన్న మా పోర్లకి డబ్బిచ్చిపోయిండంట. ఎంత మంచి మనసు సారు. మా నసీబ్ మంచిగా లేదు, లేదంటే కాలు ముక్కిపోయేటోళ్ళం. దాందేముందమ్మా, ఫోన్లో మాట్లాడు. మేరీ, సూర్యనారాయణ గారికి ఫోన్ కలుపు. ఓకే సార్. రింగ్ అవుతుంది. రే తిట్టు చెప్పరా, నువ్వు చూసింది వినేనా? అవును సార్. ఏమ్మా, తీయడం లేదా? అవు సారు. పేషెంట్ కదమ్మా, పడుకుని ఉంటారు పాపం. నేను చెప్తానులేమ్మా. గీసారిగా సారొస్తే పానం జర మంచిగా చూసుకోమని చెప్పుర్రి. మీ సాయం జిందగీలో మర్చిపోం. ఉంటాం సారు. సరిగా చూడు, సరిగా చూడు. ఆ రోజు మన ఇంటికి వచ్చిన అమ్మాయి ఇలాగైనా ఉంది? అవే పోలికలా? ఆ ముఖం, ఆ కళ్ళు అవేనా? ఏ మనిషి నిన్న చూసింది? అయ్యో సార్, అనుమానం అక్కర్లేదు. ఆ భగవంతుడు సాక్షిగా నేను చూసింది అమ్మగారిలో ఉన్న అమ్మాయినే. పేపర్లో వచ్చింది అమ్మగారి ఫోటో కాదు సార్, నేను చూసిన అమ్మాయి ఫోటో. ఎంత దురదృష్టం తల్లి, ఎంత దురదృష్టవంతుడమ్మా నీ తండ్రి. కన్న బిడ్డని, సాక్షాత్తు సొంత కూతుర్ని ఆ భగవంతుడు నా ఇంటికి పంపిస్తే కళ్ళతో చూసుకోలేని దౌర్భాగ్యుడమ్మా నీ తండ్రి. ఎంతకన్నా దారుణం ఉంటుందా అమ్మా? ఇంటికొచ్చిన కన్న బిడ్డని అరుగు మీద పడుకోబెట్టి రోడ్డు మీద కుదిలేసిన పాపాత్ముడు అయిపోయాను కదమ్మా. కనీసం కన్నబిడ్డ ముఖం కూడా చూసుకోలేకపోయానమ్మా.
తను కాపాడింది, తను కాపాడి హాస్పిటల్లో చేర్చింది నా తా- తా కూతురేనా? తా కన్న కూతురా? పేదింటమ్మాయి, నా వల్ల అయినంత సాయం చేశాను. ఏదో ఇబ్బంది పడుతోంది పాపం. అవును, తా బిడ్డే నన్ను బతికించింది. తా బిడ్డే నాకు తిరిగి ప్రాణం పోసింది. అంటే అంటే నా కూతురు తా అనూహ్య హాస్పిటల్లో ఉంది. తా బంగారు తల్లి ఇంకా హాస్పిటల్లోనే ఉంది. తా కన్న తల్లి ఇక్కడే ఉంది. తా బిడ్డ ఉంది. తా బిడ్డ ఉంది. తా బిడ్డ దొరికింది. తా బిడ్డ నాకు దొరికింది. రే వెంకటేశం, తా బిడ్డ దొరికిందిరా. హాస్పిటల్లో ఉందిరా. తా బిడ్డ దొరికింది. వెంటనే వెళ్ళి కలుసుకోవాలి. తా బిడ్డ ఎంత అవస్థపడుతుందో ఏమో. అవును, వెంటనే వెళ్ళాలి. సార్ 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 అయ్యా, దయచేసి ఎవరైనా వచ్చే వరకు ఆగండి. నాకేం కాదు, ఐఎమ్ ఆల్ రైట్. తా బిడ్డ దొరికింది. వెంటనే చూడాలి. తా బంగారు తల్లి చూడాలి. వెంటనే చూడాలి. సార్ ఐఎమ్ ఆల్ రైట్. చిదుర్చు. సార్ సార్ అక్క, మా ఊళ్ళో మంది గుండె నొప్పి వస్తే గా టాబ్లెట్ నాలుగు కింద పెడతా. వాళ్ళ పానం కాపాడిన పుణ్యమంతా నీదే అక్క. నీలాంటి అమ్మాయి ఊరికొక్కరు ఉంటే చాలమ్మా. ఊరు ఊరు చల్లగా ఉంటుంది. పోయిరా అమ్మా. రండ్రా. పెద్దనా, గీ దవాఖానలా ఒక్కటంటే ఒక్క ఈగ గాని దోమ గాని ఏమీ లేవు. గిదంతా నీ పుణ్యమే. మా అసంటోళ్ళు మంచిగా ఇండ్లకు పోతున్నారంటే గదంతా నీ చలవే. నీకేమిచ్చినా తక్కువే పెద్దయ్యా. ఇంతకాలం నుంచి నేను ఈ పని చేస్తున్నా ఎవరూ ఇంతలా నా గుండె తట్టిపోలేదమ్మా. ఇక్కడ నన్ను అందరూ పనివాడిగానే చూశారు తల్లి. కానీ నువ్వు ఒకదానివేనమ్మా నన్ను మనిషిలా చూశావు. నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా బతుకు తల్లి. వెళ్ళిరా అమ్మా. వస్తాం. మంచిది, వెళ్ళిరా.
పిల్ల బయలుదేరిన నిమిషానికి మనం ఫాలో చేయడం మొదలు పెట్టాలి. ఎక్కడ ఆ కారు ఆగుతుందో చూడాలి. జనం తక్కువ ఉన్న చోట వాళ్ళ కారు ఆగగానే పిల్ల మోకని వదిలేసి ఆ పిల్లని మాత్రం తీసుకురావాలి. అర్థమైందా? అర్థమైందన్నా. ఎవడ్రా నువ్వు? మావయ్య, కైలాష్, కైలాష్, సమయానికి దేవుళ్ళ కనిపించావురా. పదరా. మావయ్య, అది నేను అర్జెంటుగా. రే, చిక్కడ చిక్కడ అనూహ్య ఉందిరా. తన్ని చూశాక తను ఇలా ఉండగలనో లేదో నాకు తెలీదు. బహుశా ఆ దేవుడు అందుకే నేను పంపించాడేమో. రా రా. డాక్టర్, డాక్టర్. సూర్య గారు, ఏంటి? ఏమైంది? ఏంటి ఇలా వచ్చారు? ఆర్ యు ఆల్ రైట్? నాకేం పర్లేదు డాక్టర్. ముందు చెప్పండి, అనూహ్య ఎక్కడా? అనూహ్యనా? అనూహ్య ఎవరు? తను కాపాడిన అమ్మాయి డాక్టర్. అదే వాళ్ళ చెల్లికి ఆపరేషన్ అన్నారు కదా. ఓ, అనునా? అను అను ఎక్కడ డాక్టర్? ప్లీజ్ చెప్పండి. తను ఎక్కడుందో చెప్పండి. సారీ సూర్య గారు, గౌరీ డిశ్చార్జ్ అయింది. ఇప్పుడే గౌరీని తీసుకుని అను వెళ్ళింది. వెళ్ళి కూడా 5 నిమిషాలు కాలేదు. ఆమె అలా వెళ్ళింది, మీరు ఇలా వచ్చారు, అంతే. ఏంటండి, ఏమైంది? ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా డాక్టర్? ఎందుకు తెలీదు? అది అను ఫోటో కదా, మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది అను ఫోటో కాదు డాక్టర్. తా అలేఖ్య ఫోటో, తా భార్య ఫోటో. మీ భార్య గారిదా? మై గాడ్, అంటే అను మీ కూతురా? అయ్యో, ఏంటి సార్ ఇది? ఇంత నేరం ఎస్కేపా? నిజంగా కొద్దిలో మిస్ అయ్యారు. మావయ్య,
ఇంకా ఎందుకు ఇక్కడ? వెళ్దాం పదండి. అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. అయినా సరే పద, మనం వెంటనే వెళ్ళి వాళ్ళు క్యాచ్ చేద్దాం. పద కైలాష్. సూర్య గారు, అసలే మీ ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఇలాంటి జర్నీలు మీకు అంత మంచిది కాదు. నాకేం పర్వాలేదు డాక్టర్. నేను నా బిడ్డను కలవాలి. సూర్య గారు, కూల్ డౌన్. నా మాట వినండి. అవును మావయ్య. అయ్యో, నా బిడ్డ వెళ్ళిపోతుంది. డాక్టర్, మామూలుగా అడ్మిట్ అయిన వాళ్ళ అడ్రస్ మీరు నోట్ చేసుకుంటారు కదా, అలాంటప్పుడు అను అడ్రస్ మీ దగ్గర ఉండాలి కదా. ఎస్, నేను ఆ విషయమే మర్చిపోయా. యు ఆర్ రైట్ సూర్యనారాయణ గారు. పదండి. మేరీ, సార్. అను అడ్రస్ చెప్పు. ఓకే సార్. అనురాధ, హౌస్ నంబర్ 16, శివాలయం స్ట్రీట్, రామాపురం మండలం, వరంగల్ జిల్లా. ఎస్. పేపర్ మీద రాసే సార్కివ్వు. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ సార్. నిజంగా అదృష్టవంతులు మీరు. కూతురు దొరికినందుకే కాదు, అణులాంటి కూతుర్ని కన్నందుకు కూడా.